INB న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ బంద్ పిలుపు మేరకు లక్షెట్పేట పట్టణంలో బంద్ విజయవంతమైంది. బీసీలకు సామాజిక న్యాయం 42% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఆర్పీఎస్ పలు సంఘాల నాయకులు బంద్కు మద్దతు తెలిపి విజయవంతం చేశారు. పట్టణంలోని పలు వ్యాపార సంస్థలు, బ్యాంకులు, సినిమా థియేటర్లు, పెట్రోల్ పంపులు బీసీ జేఏసీ బంద్ పిలుపు మేరకు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి సహకరించి బంద్ను విజయవంతం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా లక్షెట్పేట సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో ఎస్ఐ గోపతి సురేష్ గట్టి పోలీసు బందోబస్తు, పెట్రోలింగ్ ఎప్పటికప్పుడు నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో ఈ లక్షపేట పట్టణంలో వచ్చి ఇలా బీసీలపై జరుగుతున్నటువంటి 42% రిజర్వేషన్కు మద్దతు పలికే విధంగా బీసీ జేఏసీ తరఫున మేము మద్దతు సంపూర్ణంగా తెలపడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇలా రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఆనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బీసీ జేఏసీ తెలంగాణ బంద్కు ఇవ్వడం జరిగింది, దానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ జేఏసీకి బంద్కు మద్దతు తెలపడం జరిగింది. దాని తరంలో గౌరవనీయులు మా మంచాల ఎమ్మెల్యే వకిరాల ప్రేమసాగర్ రావు గారు, అలాగే డీసీసీ అధ్యక్షురాలు వకిరాల సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు లక్షెట్పేట పట్టణం మరియు మండలం కలిసి ఈ బంద్లో మేము బీసీ జేఏసీకు మద్దతు పలకడం జరిగింది. మరి మేము ఒకటే చెప్తున్నాము, ఆ రోజు మా ప్రియతమ నాయకులు కాబోయే ప్రధానమంత్రి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసినప్పుడు మరి ప్రజల కష్టాల సుఖాలు తెలుసుకోవడం జరిగింది. మరి మీకెంతో మాకెంతో అన్నట్టు బీసీలకు తెలంగాణ రాష్ట్రము చిత్తశుద్ధితోని 42% రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. మరి ఇది కేంద్ర ప్రభుత్వం వద్ద ఏదైతే అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది, మరి వారు కాలయాపన చేస్తున్నారు. మరి దీనికి కోర్టు కూడా స్టే విధించడం జరిగింది, సుప్రీంకోర్టు కూడా కాంగ్రెస్ పార్టీ పోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం 42 బీసీలకు 42 రిజర్వేషన్ ఇవ్వడం చిత్తశుద్ధితో ఉన్నది. మరి ఇది తొందరగా మనమందరం ఐక్యంగా ఉండి బీసీ రిజర్వేషన్ సాధించుకోవాలని అందరి బీసీలకు పిలుపునిచ్చుకుంటూ మరి అవకాశం ఇచ్చిన బీసీ జేఏసీ గాని, ఎస్సీ ఎస్టీ సంఘాలు గాని, అంబేద్కర్ సంఘాలు గాని అన్ని సామాజిక వర్గాలకు న్యాయం అందరూ సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు బీసీ సంఘాలకు సపోర్ట్ చేసిన ప్రతి పేరున ప్రతి కుల సంఘాలకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు అధికార పార్టీలో మేము 42% తీర్మానం చేసి పంపినామని చెప్పుకునే అధికార పార్టీకి జోడ యాత్రలో మేము సామాజిక బీసీలకు న్యాయం చేయాలని ఎక్కడ ఏ కాన్స్టిట్యూన్సీలో అయితే బీసీలకు 2 టికెట్ ఇచ్చిందో ఒక చరిత్ర ఒకసారి వాళ్ళు ఇక్కడ ఉండి చెప్పాలి, అది చెప్పాలి. ప్రతి ఎంపీ కాన్స్టిట్యూన్సీకి బీసీలకు 2 ఎమ్మెల్యే టికెట్ ఇద్దామని చెప్పిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఆ కాంగ్రెస్ పార్టీ ఇలా మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ తీసుకొని ఎక్కడ బీసీకి 2 ఎమ్మెల్యే ఎంపీ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ 2 బీసీలకు ఇచ్చిందో దాని చరిత్ర చూస్తే వాళ్ళు అన్ని అమలు చేసినట్టే. అది ఇలా పెద్దపల్లిలో 7 ఎమ్మెల్యే స్థానాలకు ఇక్కడ 2 బీసీలకు ఇచ్చిండ్రా, అది కూడా యాత్ర చెప్పిన ప్రకటించిన రాహుల్ గాంధీ ప్రకటించిన చరిత్రకు ఇదే నిదర్శనం. బీసీ ప్రధానమంత్రి చేసింది ఒక బీజేపీ పార్టీ నుంచి చేసింది. ప్రతి కుల సంఘాలు ఇలా అది న్యాయమే, ప్రతి కుల సంఘాలు ఇది న్యాయమే అంటే కనీసం అధికార పార్టీ రోడెక్కి ధర్నాలు చేసే చరిత్ర, అది అధికార పార్టీ రోడెక్కునేందుకు న్యాయంగా ఎంత పర్సెంటేజ్ ఉన్నదో అదే పర్సెంటేజ్ బీసీ సంఘాలు ఇలా 56% ఉన్నాయి. 42 పంపినట్టు ఏ కులాలను సంబంధం లేకుండా, ఏ కులాలను ఇలా ఇంటి చేయకుండా ఈ బీసీలు అయితే ఏ కమిటీ ఉందో ఆ కమిటీ స్వచ్ఛందంగా పంపని కరెక్ట్ ఆ బీసీలకు కరెక్ట్ న్యాయం చేయాలని వీళ్ళే పంపని వాళ్ళు ఏదో లిటిగేషన్ పెట్టి పంపి ఆ లిటిగేషన్ తోటి ఆపుడుతోటి కాదు, కరెక్ట్ న్యాయం చేయాలనుకుంటే రోడ్ ఎక్కుడు కాదు. ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ సామాజిక వర్గాన్ని సమానంగా చూసి తీర్మానం చేసి పంపితే అంతకంటే ఎక్కువ బీసీలకు న్యాయం జరగాల్సిన అవసరం ఏం లేదు. ప్రతి కుల సంఘాలు సపోర్ట్ చేసి ఈ ఉద్యమం ఇంతటితోటి ఇంకా ఆగకుండా రోడ్డెక్కి రోజు రోజుకు ముందుగా వెళ్తుందని న్యాయం జరగాలని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మేమందరం కూడా బీసీ సంఘాలకు బీసీలకు 42% రావాలనే ఉద్దేశంతో ఎవరైతే హామీ ఇచ్చిన కాంగ్రెస్ పై ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. మరి అది నెరవేర్చే బాధ్యత కూడా ఇరు పార్టీలపై ఉంది. మరి అవన్నీ సక్రమంగా వాళ్ళు చేయాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి అవి నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇలా రోడ్డు మీద వచ్చి బీసీలను
కనుమరుగు చేసే ప్రయత్నం చేయకూడదని మా పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల 42% రిజర్వేషన్ కోసం తెలంగాణ వ్యాప్తంగా బంద్ పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఈరోజు లక్షపేట జేఏసీ ఆధ్వర్యంలో పాల్గొనడం జరిగింది. ఇలా ప్రభుత్వానికి ఒకటే విన్నవిస్తా ఉన్నా, 42 రిజర్వేషన్ అని చెప్పి ఇలా బీసీలకు ఒక ఓటు సంపాదించుకోవడం కోసమే ఈ యొక్క 42 రిజర్వేషన్ అనేది ముందుకు తీసుకొచ్చి ఇలా దాని ద్వారా కార్యాపన చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తున్న సంగతి ప్రజలందరికీ గమనిస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎంఆర్పీఎస్ నుండి మీరు ఏ రోజైతే 42 రిజర్వేషన్ అని మీరు ప్రకటించారో దాన్ని సాధించుకునేంత వరకు పోరాటం చేయాలి తప్ప మీరు ఎక్కడో కాలయాపన చేస్తూ మీ యొక్క ఇచ్చిన గ్యారంటీలను మభ్యపెట్టడం కోసం బీసీలను బలి చేయడం మాత్రం సరైన పద్ధతి కాదు. రాబోయే రోజులలో గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42 రిజర్వేషన్ వచ్చేంత వరకు మా ఎంఆర్పీఎస్ పోరాటం ఆగది అని చెప్పి మరొకసారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ బంద్లో పాల్గొన్నటువంటి వివిధ కుల సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు అన్ని రాజకీయ పార్టీలకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా మన బీసీల ఐక్యత కోసం ఈ రోజు ముందుకొచ్చి ఈ మహాధర్నా మరియు లక్షపేట బంద్ను విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధించినామో అదే విధంగా ఇప్పుడు తెలంగాణలో మన బీసీలకు 42% రిజర్వేషన్ సాధించారంత వరకు మనం ఐక్యంగా పోరాటం చేసి 42% రిజర్వేషన్ సాధించుకోవాలని ఈ సందర్భాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై బీసీ.